హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ టు డిఎస్సి సిలబస్ ఎవ్రీడే వీడియో క్లాస్ అనేవి ఫ్రీగా ఉండేవి. గత 4 సంవత్సరాలుగా టెట్ టు డిఎస్సి మీద ఫ్రీగా క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాం. అయితే ఈ ప్రెసెంట్ ఏం చెప్తున్నామంటే డిఎస్సి సిలబస్ అనేది నోటిఫికేషన్ లోపే కంప్లీట్ చేసుకోవాలని చెప్పి డే వైజ్ సిలబస్ ఇస్తూ వాటి మీద వీక్ మొత్తం సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా పెడుతున్నాం. ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతున్నాము. దాని మీద ఆల్రెడీ వీడియో చేశాను, ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది జాయిన్ అయిపోండి. సో వీక్లీ టెస్ట్ అయితే సండే జరిగిపోయింది కదా, దాని ఎక్స్ప్లెనేషన్ చెప్పమన్నారా, బిట్స్ ఎక్స్ప్లెనేషన్, అలాగే డే 7 సిలబస్ కూడా మనం ఈరోజు తెలుసుకుంటాం అనమాట. ఓకేనా? సో 6 days సిలబస్ పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేశారని అనుకుంటున్నానండి. నిన్న కూడా మీకు టైం ఇచ్చాను రివిజన్ చేసుకోవడానికి, ఏమైనా పెండింగ్ ఉంటే చదువుకోవడానికి. సో ఈరోజు ట్యూస్డే డే 7 సిలబస్ 18th ఆగస్ట్ 18th అనమాట. ఓకేనా? సో తెలుగులో ఆల్రెడీ మనము 10th క్లాస్ తెలుగు స్టార్ట్ చేసుకొని 7 chapters కంప్లీట్ చేసుకున్నాము. అలాగే వెనకాల టెక్స్ట్ బుక్ వెనక చివరిలో ఉన్న అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు అన్ని కూడా వ్యుత్పత్తి కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు ఏంటి అంటే 10th క్లాస్ 8-9 లెసన్స్ అండి. 10th క్లాస్ తెలుగు 8-9 లెసన్స్ అనమాట. ఓకేనా? ఇప్పుడు మీ దగ్గర ఎవరి దగ్గర కొత్త టెక్స్ట్ బుక్ లేకపోయినా ప్రాబ్లం లేదు. నేను ఆల్రెడీ 10th క్లాస్ తెలుగు నోట్స్ రాస్తాను. మనకి ఏదైతే డిఎస్సికి అవసరమో అవన్నీ కూడా 10th క్లాస్ టెక్స్ట్ బుక్ లేకపోయినా సరే జస్ట్ ఆ పీడిఎఫ్ చూసుకుంటే చాలు, అన్ని రాయడం జరిగింది. ఓకేనా? సో అది గనక కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఓకేనా? తెలుగు 10th క్లాస్ నోట్స్ పీడిఎఫ్ రెడీగా ఉంది. మిగతావన్నీ కూడా మన దగ్గర నేను ఏవైతే రాసుకున్నానో కంటెంట్ నోట్స్లు, కరెంట్ అఫైర్ నోట్స్లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎవరికి కావాలన్నా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేసి తెలుసుకోండి. ఓకే? నెక్స్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ వచ్చేసరికి మనము 3, 4, 5 ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ అనేది 6 days లో కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 7th డే ఏం చేస్తామంటే ఇంగ్లీష్ మ్యాథ్స్ 6th క్లాస్ లో 1, 2, 3 లెసన్స్, అంటే ఇంగ్లీష్ లో 1, 2, 3 లెసన్స్, మ్యాథ్స్ లో 1, 2, 3 లెసన్స్ అనమాట 6th క్లాస్ కి సంబంధించి. మరి అవి ఎక్కడ చూడాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, అవి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకేనా? అలాగే ఇంగ్లీష్ కి సంబంధించి ప్రిపోజిషన్స్ టాపిక్ అనేది కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఏ టాపిక్ చూస్తారు అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ చూడండి. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఓకే? టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనే గ్రామర్ టాపిక్ తీసుకోండి. అర్థమైంది కదా? 6th క్లాస్ టెక్స్చువల్ గ్రామర్ డిఎస్సికి అవసరమైంది. అలాగే ఆథర్స్ 6th క్లాస్ లో ఉన్న వాళ్ళు అవన్నీ కూడా మనకి ఛానల్లో క్లాస్ ఉంది, క్లాస్ చూసుకుంటే చాలు, కవర్ అయిపోతుంది. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది గ్రామర్ టాపిక్ చూస్తారు. ఓకేనా? మ్యాథ్స్ వచ్చేసరికి 6th క్లాస్ 1, 2, 3 లెసన్స్ లింక్స్ పెడతాను, చూసేయండి. నెక్స్ట్ సైన్స్. సైన్స్ వచ్చేసరికి సైన్స్ ఈవీఎస్ అనేది 3, 4, 5 కంప్లీట్ అయిపోయిందండి. సైన్స్ 6th క్లాస్ సైన్స్ 1, 2 లెసన్స్ అనమాట. ఈ క్లాసెస్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తాము. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అంటే మీరు ఏం చేయక్కర్లేదు, మనం చేసిన క్లాసెస్ ఒకసారి చూసిస్తే సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ సోషల్. సోషల్ ఏంటంటే 7th క్లాస్ ఫస్ట్ లెసన్ అండి. 7th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్, ఒక్క లెసన్ చదవండి, క్లియర్ గా చదవండి చాలు. 6th క్లాస్ సోషల్ కంప్లీట్ చేసుకున్నారు కదా. ఒకవేళ పెండింగ్ ఉంటే మీకు అవకాశం అనమాట, ఒక్క లెసన్ ఇచ్చాను, అందుకే పెండింగ్ ఉంటే 6th క్లాస్ సోషల్ ఈ రోజు రివిజన్ చేసేయండి. ఓకేనా? 7th క్లాస్ సోషల్ ఫస్ట్ లెసన్ ఈ రోజుకి చదవండి, సరిపోతుంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర వీడియోస్ అనేవి ఉన్నాయి, చూసిస్తే కంటెంట్ కంప్లీట్ అయిపోద్ది. ఓకేనా? దీనికోసం అయితే పీడిఎఫ్ రెడీగా ఉంది. ఓకే? నెక్స్ట్ సైకాలజీ. సైకాలజీ ఇప్పటి వరకు మనము శిశు వికాసం లేదా పెరుగుదల, వికాసం, పరిపక్వత అనే చాప్టర్ లో పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, వాటి నిర్వచనాలు, వాటి మధ్యలో ఉన్న తేడాలు, వికాస సూత్రాలు, పరిసర అనువంశికత వాదులు, అలాగే పియాజే యొక్క సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, మరియు కొన్ని ఎలిజబెత్ హెర్లాక్ చెప్పిన దశలు, అవి ఎలా వికాసాలకు అనుగుణంగా అంటే భౌతిక వికాసం, మానసిక వికాసం, నైతిక వికాసం, సాంఘిక భాషా వికాసాల్లో వివిధ దశల్లో ఎలా ఉంటాడు పిల్లవాడు, ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఏంటి అంటే కోల్బర్గ్, చామ్స్కీ సిద్ధాంతాలు, ఆ 2 సిద్ధాంతాలు పర్ఫెక్ట్ గా చదవండి చాలు. ఓకే? నెక్స్ట్ చూద్దాము పిఐ. పిఐ వచ్చేసరికి స్వాతంత్రానంతర పూర్వ కమిషన్స్ చదివేశారు కదా, స్వాతంత్రం తర్వాతి కమిషన్స్ లో ఒక 2 చదవండి చాలు. 2 కమిషన్స్ క్లియర్ గా చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జీకే.
జీకే మనకి ఇంతకు ముందు వీక్ లో ఏం చెప్పుకున్నాం, వీక్ మొత్తం ఒకే టాపిక్ చెప్పుకున్నాం, ఏంటి దేశాలు కరెన్సీ, అది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే జాతీయ చిహ్నాలు అంటే జాతీయ జెండా దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్, అలాగే జాతీయ పక్షి, జాతీయ జంతువు, జాతీయ ఫలం, జాతీయ క్రీడ, ప్రతి ఒక్క దాని గురించి కూడా కొంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ నవంబర్ది కంప్లీట్ చేసుకున్నాం కదా, ఈ వీక్ మొత్తం డిసెంబర్ చదవండి. మీ దగ్గర కనుక డిసెంబర్ కరెంట్ అఫైర్ నోట్స్ లేకపోయినా, రాసుకోకపోయినా, తెలియకపోయినా మన దగ్గర కరెంట్ అఫైర్ నోట్స్లు పీడిఎఫ్లు రెడీగా ఉన్నాయి. అలాగే క్లాసెస్ కూడా వాహినీస్ బిఎస్సి వాళ్ళని సెకండ్ ఛానల్లో ఫ్రీగానే నవంబర్ నుంచి ఉన్నాయి. అందులో డిసెంబర్ క్లాస్ చూసేయండి. లేదు పీడిఎఫ్ కావాలి అన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ ట్రై మెథడ్. మనము ఇంతకు ముందు వారంలో ఏం చెప్పుకున్నామంటే ఇంగ్లీష్ మెథడ్ లో ఒక చాప్టర్, తెలుగు మెథడ్ లో ఒక చాప్టర్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు ట్రై మెథడ్ లో మ్యాథ్స్ మెథడ్ కి సంబంధించి స్టార్టింగ్ చాప్టర్ ఉంటది కదా, గణిత శాస్త్ర చరిత్ర, స్వభావం, పరిధి, లక్షణాలు, ఇవన్నీ కూడా ఉంటాయి శాస్త్రవేత్తల గురించి. సో ఆ చాప్టర్ నిర్వచనాలు అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు అండ్ రేపు ఈ ఒక్కటే ఉంటది, క్లియర్ గా చదవండి, ఓకేనా. సో ఇదండి మనకి డే 7 సిలబస్ వచ్చి, వాటికి సంబంధించిన క్లాసెస్ నా ఛానల్లో ఉన్న లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే దీని పీడిఎఫ్ రెడీగా ఉన్నాయి, చూసుకోండి, ఓకేనా. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నిన్న రాసిన ఎగ్జామ్ బిట్స్ లో మ్యాథ్స్, ఇంగ్లీషు, అలాగే ఎవరెవరైతే నాకు డౌట్స్ అడిగారో ఆ బిట్స్ ని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే అన్ని చేయాలంటే మన దగ్గర సమయం కూడా లేదు, అన్ని మీకు తెలిసినవే కదా. సో చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ బిట్ వచ్చేసి, అయితే ఈ నెంబర్ని పదులకి, వందలకి, వేలకి సవరించి రాస్తే తప్పుగా ఉన్నది గుర్తించండి అన్నారు. ఫస్ట్ మనం సవరించి రాయడం ఎలాగో చూద్దాం. మనము పదుల స్థానాన్ని సవరించాలి అంటే ఫస్ట్ ప్లేస్ని చూడాలి, ఒకట్ల స్థానాన్ని చూడాలి. ఎప్పుడైనా సరే ఆ స్థానంలో 5 కానీ 5 కంటే ఎక్కువ కానీ ఉన్నాయనుకో, దాని తర్వాత పదుల స్థానం వస్తుంది. లేదు 5 కంటే తక్కువ ఉందనుకో, అది అలానే ఉంటుంది అనమాట, 70s లాగానే ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ మీకు 3rd క్లాస్లో, 4th క్లాస్లో, 5th క్లాస్లో కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఒక్కసారి చూడండి. సో అయితే మనం ఇప్పుడు పదులకి 9880 ఇది పదులని సవరించి రాశాను. ఎందుకు, ఒకట్ల స్థానంలో 5 ఉంది కాబట్టి. సో నేను 70s ఆఫ్టర్ 10s లో సవరించి రాసుకున్నాను. సో 80 అనమాట రౌండ్ ఫిగర్. ఇప్పుడు 100s అంటే 10s ప్లేస్ లో చూడాలి. 10s ప్లేస్ లో కూడా 5 కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి ఆఫ్టర్ 100s వస్తాయి. 9900 ఇది మనము వందలకి సవరించి రాసాం. ఇప్పుడు వేలకు సవరించి చూద్దాం. వేలకు సవరించి చూడడానికి మనం ఏం చూడాలి, 100s ప్లేస్ చూడాలి. 100s ప్లేస్ లో ఏముంది, 8 ఉంది, అంటే 5 కంటే ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుంది, ఆఫ్టర్ 1000s లాగా కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎంత, 10,000. సో ఇది పదులకి, ఇది వందలకి, ఇది వేలకి సవరించి రాస్తాను. తప్పుగా ఉన్నది ఏమవుతుంది, ఈ 3 కానిదేదో అదే అవుతుంది, ఓకేనా. సో ఇది మీ అందరికీ అర్థమైంది కదా. ఒకవేళ సవరించి రాయడం అర్థం కాకపోతే క్లియర్ గా మనకి 3rd క్లాస్ తెలుగులో చెప్పాను, అది ఒక 13 minutes వీడియో. అందులో స్టార్టింగ్ 3 minutes చూస్తే ఇది వచ్చేస్తుంది, ఓకే. 370 + 220 + 10 600 ఇది అందరికి తెలిసిందే, జస్ట్ కలిపేసి రాయడమే. నెక్స్ట్ ఇదేంటంటే 5 × 50 = 50 అయితే 5 ఏంటి అని చెప్పి అడిగాను. సో దాని ఆర్డర్ ఎలా ఉంటుందంటే గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధం అండి. సో మనకి వచ్చిన ప్రొడక్ట్ ఏదైతే ఉందో, ఫలితం ఏదైతే ఉందో దాన్ని మనం లబ్ధం అంటాం. సో ఇది గుణ్యం, ఇది గుణకం అన్నమాట. 5 అనేది గుణ్యం, 10 అనేది గుణకం అవుతుంది. శకుంతలాదేవి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎప్పుడు అంటే 1982 అండి. సగంలో సగాన్ని ఏమంటారంటే పావు. సగం అంటే 1/2 కదా, సగంలో సగం అంటే 1/4 అనమాట, పావు. 2 ముఖాలు కలిసే చోటుని ఏమంటారంటే అంచండి. సో ఇప్పుడు మనము ఏదైనా ఒక బాక్స్ గీసుకున్నాం అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్స్ అనుకోండి, ఇదేంటిది ముఖం అన్నమాట. ఈ పక్కన ఉన్నది ఏంటి, ఒక ముఖము. ఇలా చూసుకోండి, చూసారు కదా, ఇది ఒక ముఖం, ఇది ఒక ముఖం. ఈ ముఖాలు 2 కలిసే చోటుని ఏమంటారంటే అంచు అంటారండి. ఇదండి అంచు అంటే ఇది ఒక ముఖం అనుకోండి,
ఇది ఒక ముఖం అనుకోండి. ఈ కలిసే చోటు దీన్ని ఏమంటారు అంటే అంచు అంటారు. అర్థమైంది కదా. నెక్స్ట్ ఒక అడుగు ఎంత అంటే 12 అంగుళాలండి. ప్రామాణిక సంఖ్య మనము ఒక నెంబర్ని 3 రూపాల్లో చెప్పొచ్చు. ఒకటి ప్రామాణిక లేదా దాన్నే సంక్షిప్త రూపం అంటారు. అంటే నెంబర్ ఎలా ఉన్నదో అలా ఉండడం అనమాట. ఇప్పుడు మనం 21 రాయాలనుకోండి, ఇలా రాస్తాం. ఇదేంటిది? ప్రామాణిక రూపం లేదా సంక్షిప్త రూపం అంటారు. ఇంకొక రూపం ఏంటి అంటే విస్తరణ రూపం. విస్తరణ రూపం అంటే మనకిప్పుడు డాట్స్ లో వస్తాయి, దశాంశాల్లో వచ్చి ప్రామాణిక రూపం అంటే అది మళ్ళీ మారిపోతుంది. దాని గురించి నేను చెప్పట్లేదు, జస్ట్ నెంబర్లో ఉండే 3 రకాల గురించి నేను మాట్లాడుతున్నాను. మీకు ఇచ్చిన ఆప్షన్స్ బట్టి ఆన్సర్ వచ్చేసి 2 అయింది అనమాట. ఓకేనా, ఆన్సర్ వచ్చేసి 2 అయింది. ఇప్పుడు అర్థమైంది కదా. సో విస్తరణ రూపం అంటే ఏంటి? ఈ 21 లో ఎన్ని 1s ఉన్నాయి, ఎన్ని 10s ఉన్నాయి, విడదీసి రాయడం. సో 2 × 10 + 1 × 1 అని చెప్పి రాయడం. 20 + 1 ఇలా రాయడం. ఇది విస్తరణ రూపం అన్నమాట. అక్షరాల్లో రాయడం అంటే 21 ఇలా రాయడం. ఏంటి 21 అని రాయడం, అది అక్షరాల్లో రాయడం. ఇలా 3 రకాలుగా మనం రాయొచ్చు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు ఏం అడిగాను, రవి ఒక పుస్తకంలో 1/4 వంతు చదివితే మిగతాది ఎంత అన్నాడు. సో టోటల్ ని నేను 1 అనుకొని ఆ 1 లోంచి ఈ చదివిన భాగాన్ని తీసిస్తాను అన్నమాట. తీసిస్తే నాకు ఎంత భాగం మిగిలి ఉందో వస్తుంది. ఓకే, నెక్స్ట్ 2 సంఖ్యల మొత్తం ఎంత అయితే అందులో ఒక నెంబర్ ఇచ్చాను, ఇంకొక నెంబర్ కనుక్కోవాలి. సో తెలియని నెంబర్ నేను x అనుకున్నాను, ఆల్రెడీ నాకు ఒక నెంబర్ తెలుసు, అండ్ ఈ 2 కలిపితే ఈ వాల్యూ వచ్చిందని తెలుసు కాబట్టి = వేసుకున్నాను. సో ఇక్కడ ప్లస్ ఉన్న దీన్ని అటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఎంత అనమాట. ఏం లేదు, జస్ట్ సబ్ట్రాక్షన్ చేసిస్తే చాలు, అయిపోయిందండి. సో మ్యాథ్స్ 10 బిట్స్ అయితే ఇవన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ ప్రిపోజిషన్స్ చూద్దాము. అలాగే 3, 4, 5 క్లాసెస్లో ఇంగ్లీష్కి సంబంధించి ఆథర్స్ మీద కొన్ని ఇందులో బిట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి ఐ కంగ్రాచులేటెడ్ హిమ్ డాష్ హిస్ సక్సెస్ అన్నారు. ఎప్పుడైనా సరే ఒక కారణాన్ని తెలుపుతున్నాం, కంగ్రాచులేట్ చేస్తున్నాం అంటే కంగ్రాచులేటెడ్ ఆన్ అని వస్తుంది అన్నమాట. ఓకేనా, ఆన్ హిస్ సక్సెస్ అనేది కరెక్ట్ ప్రిపోజిషన్. నెక్స్ట్ ద క్యాట్ ఈస్ హైడింగ్ డాష్ ద బెడ్. దాక్కుంది. ఎక్కడ దాక్కుంది? బెడ్. బెడ్కి ఎక్కడ దాక్కుంటారండి? అండర్. ఇచ్చిన ఆప్షన్స్ బట్టి పెట్టియచ్చు. నెక్స్ట్ షీ వాక్ డాష్ ద బ్రిడ్జ్. ఇక్కడ మనకి నేను త్రో ఇచ్చాను, అక్రాస్ ఇచ్చాను, ఇంకేవో 2 ఇచ్చాను. ఆ 2 కావాలని మీరు ఖచ్చితంగా చెప్పవచ్చు. త్రోకి అక్రాస్కి కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ఫస్ట్ అక్రాస్ అంటే ఏంటంటే మనం కదలడం, ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి కదలడాన్ని అక్రాస్ అని అంటారు. అయితే మరి త్రో అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గుహలాగా ఉంది, దాంట్లోంచి ట్రైన్ వెళ్తుంది అనుకోండి, దాని గుండా వెళ్తుంది, దాని లోపల నుంచి వెళ్తుంది అంటే త్రో అని వాడతాం. ఒక వైపు నుంచి ఇంకో వైపు వెళ్తున్నాము అంటే అక్రాస్ అని వాడతాము. ఓకేనా, కాబట్టి ఇక్కడ బ్రిడ్జ్ మీద ఎలా వెళ్తాం, ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్తున్నారు, అప్పుడు మనం త్రో అని వాడాం కదా, కాబట్టి అక్రాస్ అని పెట్టాను అన్నమాట. నెక్స్ట్ షీ ఈస్ అఫ్రైడ్ డాష్ స్పైడర్స్. అఫ్రైడ్ ఆఫ్ అనేది అది ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అన్నమాట. దానికి మనం రీజన్స్ ఏమీ అవసరం లేదు. అఫ్రైడ్ ఆఫ్ అనేది ఫిక్స్డ్. అఫ్రైడ్ వచ్చిందంటే ఆఫ్ ప్రిపోజిషన్. నెక్స్ట్ ఎస్టర్డే ద స్కూల్ టీమ్ డాష్ అని ఇచ్చారు. ఇక్కడ ఎస్టర్డే అనేది మనకి పాస్ట్ టెన్స్ ని సూచిస్తుంది. అంటే ఇక్కడ మనము V2 రాయాలని అర్థం. సో నేను అక్కడ 1 అని పెట్టాను. ఓకేనా, విన్ 1. నెక్స్ట్ రెగ్యులర్ వెర్బ్ అని ఇచ్చాను. రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని ఉంటాయండి. రెగ్యులర్ వెర్బ్ ఏంటంటే వెర్బ్ కి V2 ఫామ్ మనకి వచ్చేటప్పుడు DED ఏదో ఒకటి యాడ్ అవుతుంది అనమాట. అలా మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో వాక్ కి మాత్రమే ED యాడ్ అవుతుంది, వాక్డ్ అని చెప్పి, మిగతా వీటికి రాదనమాట. సో కాబట్టి అది ఆప్షన్ గా తీసుకోవాలి. నెక్స్ట్ నైఫ్ ఫ్లోరల్ ఫామ్ వచ్చేసి నైవ్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి 3, 4, 5 క్లాసెస్ లో ఎలా చేంజ్ అవుతాయి ఏంటి రూల్స్ కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ద చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ. ఇక్కడ ఇచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని చెప్పి అడిగాను. సో ఇక్కడ ద చిల్డ్రన్ ప్లేడ్ హ్యాపీలీ, ఇక్కడ మనకి ప్లేడ్ అనేది ఏంటి? వెర్బ్ అండి, ఆడుకుంటున్నారు. సో ఆడుకునే దానికి ఎలా ఆడుకుంటున్నారు? హ్యాపీగా. అంటే వెర్బ్ కి ఇంకొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్ వెర్బ్ అవుతుంది. ఓకే,
నెక్స్ట్ ఇదన్నమాట. సో మనకి ఇంగ్లీష్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే చౌషర్ అనేది మిడిల్ ఇంగ్లీష్ అండి, పొరపాటున ఓల్డ్ ఇంగ్లీష్ పడింది. మిగతావన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్స్ చూసుకున్నా, మన క్లాసెస్ చూసుకున్నా మిగతా బిట్స్ అని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఇది విషయం. ఓకేనా? సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. Day 7 సిలబస్ అనేది కంప్లీట్ చేసేసి Day 8కి రెడీగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.